ఓం శ్రీ పరమాత్మనే నమః. అత అష్టదశోధ్యాయః మోక్షసన్యాసయోగః. అర్జునుడు పలికెను, ఓ మహాబాహు అంతర్యామి వాసుదేవ, సన్యాసతత్వమును త్యాగతత్వమును వేర్వేరుగా తెలుసుకొనగోరెదను. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, కామ్యకర్మల త్యాగమునే సన్యాసమని కొందరు పండితులు తలంతరు. కానీ విచక్షణాశీలురైన మరికొందరు మాత్రం సర్వకర్మ ఫలములను త్యజించుటను త్యాగమని పేర్కొందరు. కొందరు విద్వాంసులు కర్మలన్నీయును దోషయుక్తములే కావున వాటిని త్యజించవలనని అందురు. కానీ యజ్ఞ దాన తపశ్చర్యాది కర్మలు త్యాజ్యములు కావని మరికొందరు అనుకొందురు. ఓ పురుష శ్రేష్ఠ అర్జున, సన్యాసము త్యాగము అను రెండు విషయములలో మొదట త్యాగమును గూర్చి నా నిశ్చయమును వినుము. త్యాగము సాత్వికము, రాజసము, తామసము అని మూడు విధములుగా చెప్పబడినది. యజ్ఞదాన తపశ్చర్యాది కర్మలు త్యజింపతగవు, అవి అవశ్యము అనుష్ఠింపదగినవి. ఏలనన యజ్ఞదాన తపస్సులు అను ఈ మూడు కర్మలే బుద్ధిమంతులైన వారిని పవిత్రమునర్చును. కావున ఓ పార్థ, ఈ యజ్ఞదాన తపోరూప కర్మలను మరియు కర్తవ్య కర్మలను అన్నింటినీ ఫలాసక్తులను త్యజించి అవశ్యమాచరింపవలెను అనున్నది ఉత్తమమైన నా నిశ్చితాభిప్రాయము. నిషిద్ధ కర్మల కర్మల ఆచరణను త్యాగము చేయుట సముచితమే, కానీ శాస్త్రవిహిత కర్మాచరణమును త్యజించుట ఉచితము కాదు. కావున మోహవశమున దానిని త్యజించుట తామస త్యాగము అనబడును. కర్మలన్నీయును దుఃఖ కారణములేయని భావించి శారీరక క్లేశములకు భయపడి కర్తవ్య కర్మలను త్యజించుటను రాజస త్యాగము అని అందరు. అట్టి త్యాగము వలన ఎట్టి ఫలము లభింపదు. ఓ అర్జున, శాస్త్రవిహిత కర్మలను కర్తవ్యములుగా భావించి వాటి యందలి ఫలాసక్తులను త్యజించి చేయుటయే సాత్విక త్యాగము అని భావింపబడును. అకుశల కర్మలను ద్వేషింపనివాడు, కుశల కర్మల యందు ఆసక్తి కలిగి ఉండనివాడు శుద్ధ సత్వగుణయుక్తుడు, సంశయరహితుడు, బుద్ధిమంతుడు అయినవాడు నిజమైన త్యాగి. ప్రతి శరీరధారికి కర్మలను సంపూర్ణముగా త్యజించుట ఆవశ్యకము. కావున కర్మలను గాక కర్మ ఫలములను త్యజించిన వాడే నిజమైన త్యాగి అని గ్రహింపవలెను. కర్మల ఫల త్యాగము చేయని మనుషుల కర్మలకైతే మంచి చెడు మిశ్రము అను మూడు విధములుగా ఫలములుండును. మరణానంతరం వారు వాటిని తప్పక అనుభవించియే తీరవలెను. కానీ కర్మఫల త్యాగము నర్చిన కర్మయోగులు తమ కర్మల ఫలములను ఏ కాలమునందైనను ఏ విధముగనను అనుభవింపవలసిన పని ఉండదు. ఓ మహాబాహు, సర్వకర్మల సిద్ధికి 5 హేతువులు కలవని కర్మలను అంతము చేయు ఉపాయములను తెలుపు సాంఖ్య శాస్త్రమునందు పేర్కొనుట జరిగినది. వాటిని నా నుండి నీవు స్పష్టముగా తెలుసుకొనుము. కర్మల సిద్ధియందు అధిష్టానము, కర్త, వివిధములైన కరణములు అంటే సాధనములు, నానావిధ చేష్టలు, దైవము అను 5 హేతువులు. మానవుడు మనస్సు, వాక్కు, శరీరములతో ఆచరించు శాస్త్రానుకూలమైన లేక విపరీతమైన ఏ కర్మలైనను ఈ 5 హేతువులతో ఒప్పుచుండును. అట్లయినప్పటికీ సర్వకర్మలకును 5 హేతువులే మూలమైనప్పటికీ విపరీత బుద్ధి కారణమున ఏ మనుష్యుడు నిరంజనుడు శుద్ధ స్వరూపుడైన ఆత్మను సమస్త కర్మలకు కర్తగా భావించినో అట్టి మలిన బుద్ధి గల అజ్ఞాని యథార్థమును గ్రహింపలేడు. అంతఃకరణమునందు కర్తృత్వ భావము లేనివాడు బుద్ధి ప్రాపంచిక పదార్థముల యందును కర్మల యందును అంటుకొనదు. అట్టి పురుషుడు ఈ లోకములను అన్నింటినీ హతమార్చినను వాస్తవముగా చంపినవాడు కాడు. అతనిని ఎట్టి పాపములు అంటవు. జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అనునవి 3 విధములైన కర్మ ప్రేరణములు. కర్త, కరణము, క్రియ అని కర్మ సంగ్రహములు 3 విధములు. గుణముల సంఖ్యను వివరించు సాంఖ్య శాస్త్రమునందు జ్ఞానము, కర్మ, కర్త అనునవి గుణభేదములతో 3 విధములుగా పేర్కొనబడినవి. వానిని గూర్చి విశదపరచెదను వినుము. వేరువేరుగా కనిపించే సమస్త ప్రాణుల యందును శాశ్వతుడైన పరమాత్మయే విభాగరహితుడుగా సమభావముతో స్థితుడై ఉన్నట్లు జ్ఞాని అయిన వాడు చూచును. అట్టి పురుషుని జ్ఞానమును సాత్విక జ్ఞానముగా తెలుసుకొనుము. సమస్త ప్రాణుల యందు నానా విధములైన వివిధ భావములను వేర్వేరుగా భావించు వారి జ్ఞానమును రాజసము అని ఎరుంగుము.
ప్రకృతి కార్యమైన శరీరమునే అంటే శరీరమునకు సంబంధించిన భౌతిక వస్తువులనే సమస్తముగా భావించి దాని యందే ఆసక్తిని కలిగించునట్టిదియు తాత్వికముగా అర్ధరహితమైనదియు హేతుబద్ధము కానిదియు తుచ్చమైనది విపరీత జ్ఞానమును తామసము అని అందురు. కర్తృత్వాభిమానము గాని ఫలాపేక్ష గాని లేని పురుషుని చేత రాగద్వేషరహితముగా చేయబడు శాస్త్రవిహితమైన కర్మను సాత్విక కర్మయని అందురు. భోగలాలసుడైన పురుషుని చేతను అహంకారి చేతను చేయబడు మిక్కిలి శ్రమతో కూడిన కర్మను రాజస కర్మ అని అందురు. పరిణామము అంటే చెడ్డ పనులు, మంచి చెడ్డలు, హాని, హింస, సామర్థ్యములను చూచుకొనక కేవలం అజ్ఞానముచే ఆరంభించబడు కర్మలను తామస కర్మలు అని అందరు. ఆసక్తిని త్యజించిన వాడు, అహంకారరహితముగా భావించువాడు, ధైర్యోత్సాహములు గలవాడును, సిద్ధి అసిద్ధుల ఎడ హర్షశోకాది వికారములకు లోను కానువాడు అగు పురుషుడు సాత్విక కర్త అనబడును. ఆసక్తియుతుడు, కర్మఫలములకై ఆరాటపడువాడు, లోబి, ఇతరులను కష్టపెట్టు స్వభావము కలవాడు, అపవిత్ర ప్రవర్తన కలవాడు, హర్షశోకములకు లోనగువాడు రాజసకర్తగా భావించబడును. జితేంద్రియుడు కానివాడు, సురక్షితుడు కానివాడు, మూర్ఖుడు, మొండివాడు, ధూర్తుడు, అకారణముగా ఇతరుల వృత్తులను విఘాతము కలిగించువాడు, సదా చింతాగ్రస్తుడు, సోమరి, కార్యాచరణమునందు ఉపేక్షతో కాలము గడుపుచుండువాడు అను లక్షణములను గలవానిని తామసకర్త అని అందురు. ఓ ధనంజయ, ఇప్పుడు నీవు బుద్ధి ధృతులను కూడా గుణభేదములను అనుసరించి 3 విధములుగా విభాగపూర్వకముగా సంపూర్ణముగా నా నుండి వినుము. ప్రవృత్తి మార్గమును, నివృత్తి మార్గమును, కర్తవ్యమును, అకర్తవ్యమును, భయమును, అభయమును, అట్లే బంధమును, మోక్షమును యథార్థముగా తెలుసుకొని బుద్ధిని సాత్విక బుద్ధి అని అందురు. ఓ పార్థ, ధర్మాధర్మముల యొక్క కార్యకార్యముల యొక్క కర్తవ్యముల యొక్క యథార్థ తత్వములను తెలియజాలని బుద్ధిని రాజస బుద్ధి అని అందురు. ఓ అర్జున, తమో గుణావృత్తమైనందున అధర్మమును ధర్మముగను అట్లే ఇతర పదార్థములను తద్విపరీతమగు భావించి అలాంటి బుద్ధిని తామస బుద్ధి అని అందురు. ఓ పార్థ, ఇటునటు చలింపని ధారణా శక్తితో మనుష్యుడు ధ్యాన యోగము ద్వారా మనఃప్రాణేంద్రియ క్రియలను ధారణ చేయు శక్తిని సాత్విక ధృతి అందురు. కానీ ఓ పార్థ అర్జున, కర్మఫలేచ్చగల మనుజుడు మిక్కిలి ఆసక్తితో ధర్మార్థ కామ విషయములను ధారణ చేయు శక్తిని రాజస ధృతి అని అందురు. పార్థ, నిద్ర, భయము, చింతాశోకములు, ఉన్మత్తములు విడవక దుర్మతి అయిన మనుష్యుడు వాటినే సంతతము ధారణ చేయుచుండును. అట్టి ధృతిని తామస ధృతి అని అందురు. ఓ భరత శ్రేష్ఠ, 3 విధములగు సుఖములను గూర్చియు నేను చెప్పెదను వినుము. ఏ సుఖమునందు సాధకుడు భజన ధ్యాన సేవాదులను నర్చి ఆనందించునో, దుఃఖములను అతిక్రమించునో, ప్రారంభమందు విషతుల్యము గోచరించినప్పటికీ పరిణామమున అమృతతుల్యమై పరమాత్మకు సంబంధించిన విషయములలో నిమగ్నమగునో అట్టి సుఖమును సాత్విక సుఖము అని అందురు. విషయేంద్రియ సంయోగము వలన కలుగు సుఖము మొదట భోగ అనుభవ సమయమునందు అమృతతుల్యముగా అనిపించినను పరిణామమున అది విషతుల్యమగును. అట్టి సుఖమును రాజస సుఖమందురు. నిద్ర, సోమరితనము, ప్రమాదము, మోహముల వలన ఉత్పన్నమగు సుఖమును తామస సుఖం అని అందురు. ఇట్టి సుఖము భోగ సమయమునందును పరిణామమునందును ఆత్మను మోహింపజేయుచుండును. పృథ్వీ యందు గాని, ఆకాశమందు గాని, దేవతల యందు గాని, మరే ఇతర లోకముల యందు గాని ప్రకృతి నుండి ఉత్పన్నములైన ఈ 3 గుణములు లేకుండా ఏ ప్రాణియు ఉండడు. ఓ పరంతప, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుల కర్మలను అట్లే శూద్రుల కర్మలను వారి వారి స్వాభావికములైన గుణములను బట్టి విభజింపబడి ఉన్నవి. అంతఃకరణ నిగ్రహము, ఇంద్రియములను వశమునందించుకొనుట, ధర్మములను పాటించుటలో ఎదురగు కష్టములను సహించుట, బాహ్యాంతరముల శుచిత్వము, ఇతరుల అపరాధములను క్షమించుట, రుజుమార్గ జీవనము, వేదశాస్త్రముల యందును ఈశ్వరుని యందును పరలోకాదుల యందును విశ్వాసమును కలిగి ఉండుట, వేదశాస్త్రముల అధ్యయనము, అధ్యాపనము, పరతత్వానుభవము, ఇవి అన్నియును బ్రాహ్మణుల స్వాభావిక కర్మలు.
శౌర్యము, తేజస్సు, ధైర్యము, దక్షత, యుద్ధమునందు వెన్ను చూపకుండుట, దానములిచ్చుట, స్వామి భావముతో ప్రజలను ధర్మపరాయణులుగా చేయుట, పాలించుట మొదలగునవి అన్నియు క్షత్రియుల స్వాభావిక కర్మలు. వ్యవసాయము, గోరక్షణము, క్రయ విక్రయ, రూప, సత్య వ్యవహారము ఇవి అన్నియు వైశ్యుల స్వాభావిక కర్మలు. అట్లే అన్ని వర్ణముల వారిని సేవించుట శూద్రుల స్వాభావిక కర్మ. తమ తమ స్వాభావిక కర్మలయందు తత్పరులైన వారు భగవత్ప్రాప్తి రూప పరమసిద్ధిని నిస్సందేహముగా పొందుదురు. స్వకర్మ నిరతులైన మానవులు పరమసిద్ధిని పొందుటకు ఆచరింపవలసిన విధులను తెలుపుచున్నాను వినుము. సమస్త ప్రాణుల ప్రాదుర్భావము పరమేశ్వరుని నుండియే జరిగినది. సమస్త జగత్తునందును అతడు వ్యాపించియున్నాడు. అట్టి పరమేశ్వరుని తన స్వాభావిక కర్మల ద్వారా పూజించి మానవుడు పరమసిద్ధిని పొందును. బాగుగా ఆచరింపబడిన పరధర్మము కంటెను గుణరహితమైనను స్వధర్మచరణమే శ్రేష్టమైనది. స్వభావమును అనుసరించి స్వధర్మ రూప వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి కర్మలను ఆచరించు మనుషునకు ఎట్టి పాపములను ఏమాత్రము అంటవు. ఓ కౌంతేయ, అర్జున, దోషయుక్తమైనను సహజమైన కర్మను త్యజింపరాదు. ఏలనన అగ్ని పొగచే ఆవరింపబడినట్లు కర్మలన్నీయు ఏదేని ఒక దోషముతో కూడియే ఉండును. ఓ అర్జున, ప్రాపంచిక విషయములన్నింటి యందు ఆసక్తి లేనివాడును, స్పృహరహితుడును, అంతఃకరణమును జయించిన వాడును అగు పురుషుడు సాంఖ్యయోగము ద్వారా పరమశ్రేష్టమైన నైష్కర్మ్య సిద్ధిని పొందును. ఓ కౌంతేయ, జ్ఞానయోగము యొక్క పరానిష్ట అయిన నైష్కర్మ సిద్ధిని పొందు విధమును తద్వారా మనుష్యుడు బ్రహ్మప్రాప్తినందు రీతిని సమగ్రముగా తెలిపెదను వినుము. విశుద్ధమైన బుద్ధి గలవాడై తేలికైన సాత్వికమైన ఆహారమును మితముగా భుజించేవాడు, శబ్దాది విషయములను త్యజించి పరిశుభ్రమైన ప్రదేశమున ఏకాంతముగా నివసించువాడు, సాత్విక ఆధారణ శక్తి ద్వారా అంతఃకరణేంద్రియాల సంయమనము కలిగి మనోవాకాయములను అదుపులో ఉంచుకొనినవాడు, రాగద్వేషములను సర్వదా త్యజించి దృఢమైన వైరాగ్యమును సంపూర్ణముగా ఆశ్రయించినవాడు, అహంకారమును, బలమును, దర్పమును, కామక్రోధములను, పరిగ్రహమును వదిలిపెట్టి నిరంతరం ధ్యానయోగ పరాయణుడై ఉండువాడు, మమతారహితుడు, శాంతియుతుడు అయిన పురుషుడు సచ్చిదానంద పరబ్రహ్మమునందు అభిన్న భావముతో స్థితుడగుటకు పాత్రుడగును. సచ్చిదానంద గణ పరబ్రహ్మ యందు ఏకీభావస్థితుడై ప్రసన్న మనస్కుడైన యోగి దేనికిని శోకింపడు, దేనికి కాంక్షింపడు. సమస్త ప్రాణుల యందును సమభావము గల అట్టి యోగి నా పరాభక్తిని పొందును. బ్రహ్మభూతుడైన యోగి ఈ పరాశక్తి ద్వారా ఎవరెవరినో ఎంతటి వాడునో అని యథాతథముగా నా తత్వమును తెలుసుకొనును. అట్లు భక్తితో నా తత్వమును గ్రహించిన వెంటనే అతడు నాలో లీనమగును. సమస్త కర్మల యందును కర్తృత్వ భావమును వీడి ఆయా కర్మల ఫలరూపమైన సమస్త భోగములను త్యజించి నన్నే ఆశ్రయించిన కర్మయోగి కర్మలను అన్నింటినీ సర్వదా చేయుచు నా అనుగ్రహమును సనాతనమైన శాశ్వతమైన పరమపదమును పొందును. సర్వకర్మలను నిండు మనస్సుతో నాకే అర్పించి సమబుద్ధి రూపయోగమును అవలంబించి మత్పరాయణుడవై సంతతము చిత్తమును నాయందే నిల్పుము. ఇప్పుడు తెలుపబడిన విధముగా నా యందు చిత్తమును నిలిపినచో నా అనుగ్రహము వలన సమస్త సంకటముల నుండి అనాయాసముగా బయటపడగలవు. ఒకవేళ అహంకార కారణమున నా వచనములను పెడచెవిన పెట్టినచో నష్టములు పాలగుదువు, అనగా పరమార్థ పదము నుండి భ్రష్టుడవగుదువు. అహంకార వశమున నేను ఈ యుద్ధమును చేయను అని నీవు నిశ్చయించుకొనుట వృధా. ఏలనన నీ స్వభావమే యుద్ధము చేయుటకు నిన్ను పురికొల్పును. ఓ కౌంతేయ, మోహ ప్రభావమున నీవు చేయుటకు ఇష్టపడని కర్మను కూడా నీ పురాకృత స్వాభావిక కర్మలచే అంటే సంస్కారములచే బంధింపబడి సత్ప్రభావమున నీవు అవశుడవై చేయుదువు.
అర్జున, శరీర రూప యంత్రములను అధిరోహించిన సర్వప్రాణుల హృదయముల యందు అంతర్యామిగానున్న పరమేశ్వరుడు తన మాయ చేత వారి వారి కర్మలను అనుసరించి వారిని భ్రమింపజేయుచున్నాడు. ఓ భారత అర్జున, అన్ని విధములుగా ఆ పరమేశ్వరుడే శరణుజొచ్చుము. అతని కృప చేతనే పరమశాంతిని, శాశ్వతమైన పరమపదమును పొందగలవు. ఈ విధముగా అత్యంత రహస్యమైన జ్ఞానమును నేను నీకు అందించి తిని. ఇప్పుడు నీవు ఈ పరమ గోప్యమైన జ్ఞానమును పూర్తిగా గ్రహించి నీకిష్టమైన రీతిగా ఆచరింపము. సమస్త గోప్య విషయముల యందును పరమ గోప్యమైన నా వచనములను మరొక్కసారి వినుము. నీవు నాకు అత్యంత ప్రియుడవు అగుట వలన నీకు మిక్కిలి హితమును గూర్చు వచనములను మరలా చెప్పుచున్నాను. ఓ అర్జున, నీవు నా యందే మనస్సును నిలుపుము. నా భక్తుడవు కమ్ము, నన్నే సేవింపుము, నాకు ప్రణమిల్లుము. ఇట్లు చేయుట వలన నన్నే పొందగలవు. ఇది ప్రతిజ్ఞాపూర్వకముగా నేను చెప్పుచున్నమాట. ఏలనన నీవు నాకు అత్యంత ప్రియుడవు. సర్వధర్మములను అనగా సమస్త కర్తవ్య కర్మలను నాకు సమర్పింపము. సర్వశక్తిమంతుడను, సర్వధారుడను, పరమేశ్వరుడును అయిన నన్నే శరణుజొచ్చుము. అన్ని పాపముల నుండి నిన్ను నేను విముక్తుని గావించెదను. నీవు శోకింపకము. తపస్సంపన్నుడు కాని వానికిని, భక్తిరహితునుకును వినవలెనను కుతూహలము లేని వానికిని నీవు ఈ గీతారూప రహస్యోపదేశమును ఎన్నడును తెలపరాదు. అట్లే నాయందు దోషదృష్టి గలవానికి ఎన్నడును ఈ ఉపదేశమును తెలపరాదు. నాయందు పరమ భక్తి కలిగి ఈ పరమ గోప్యమైన గీతోపదేశమును అనగా గీతాశాస్త్రమును నా భక్తుల హృదయములలో పదిలపరచువాడు నన్నే పొందును. ఇందే మాత్రము సందేహం లేదు. నాకు ప్రీతిని గూర్చున్నట్టి కర్మలను ఆచరించు మనుష్యులలో అతనిని మించిన భక్తుడెవ్వడునూ లేడు. అంతేగాక అతని వలె గాని అతనిని మించి గాని నాకు ప్రియమైన వాడు భూమండలమున మరియొకడెవ్వడునూ భవిష్యత్తులోనూ ఉండబోడు. ధర్మయుక్తమైన మన సంవాద రూపమైన ఈ గీతాశాస్త్రమును పఠించువాడు జ్ఞానయజ్ఞము ద్వారా నన్ను పూజించువాడని నా అభిప్రాయము. శ్రద్ధాధరములు గలవాడును, దోష దృష్టి లేనివాడును అయిన మనుషుడు గీతాశాస్త్రమును వినుట వలన కూడా విముక్తుడవును. అంటే పాప విముక్తుడై పరమపదాన్ని పొందగలడు. పుణ్యకర్మలను ఆచరించువారు పొందు ఉత్తమ లోకములను పొందును. ఓ పార్థ, ఈ గీతాశాస్త్రమును నీవు ఏకాగ్ర చిత్తముతో వింటివా? ఓ ధనుంజయ, అజ్ఞానజనితమైన నీ మోహము పూర్తిగా నశించినదా? అప్పుడు అర్జునుడు పలికెను, ఓ అచ్యుత, నీ కృపచే నా మోహము పూర్తిగా తొలగినది. స్మృతిని పొంది తిని ఇప్పుడు సంశయరహితుడనైతిని కనుక నీ ఆజ్ఞను తలదాల్చెదను. సంజయ ఉవాస. సంజయుడు పలికెను, ఈ విధముగా శ్రీ వాసుదేవునుకును మహాత్ముడైన అర్జునుకును మధ్య జరిగిన సంవాదమును వింటిని. అది అద్భుతమైనది, తనువును పులికింపచేయున్నది. వేదవ్యాసుని కృప వలన దివ్య దృష్టిని పొందిన వాడనై పరమ గోప్యమైన ఈ యోగమును, గీతను యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా అర్జునునకు చెప్పుచుండగా నేను ప్రత్యక్షముగా వింటిని. ఓ రాజా ధృతరాష్ట్ర, శ్రీకృష్ణ భగవానుడుకును అర్జునుడుకును మధ్య జరిగిన గోప్యమైన ఈ సంవాదము పుణ్యప్రదమైనది. అత్యద్భుతమైన ఈ సంవాదమును అనుక్షణము పదే పదే స్మరించుచు నేను నిరంతరము ఆనందముల ఓలలాడుచున్నాను. ఓ రాజా, అత్యంత విలక్షణము, పరమాద్భుతము, అపూర్వము అయిన శ్రీహరి రూపమును పదే పదే స్మరించుచు నేను పొందుచున్న సంభ్రమాశ్చర్యములకు అవధియే లేదు. తత్ప్రభావమున మరలా మరలా హర్షోల్లాసములతో పులకితగాత్రుడగుచున్నాను. ఓ రాజా, యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడును గాంధీవ ధనుర్ధారి అయిన అర్జునుడును ఉండు చోట సంపదలను, సర్వ విజయములను, సకల ఐశ్వర్యములను, సుస్థిరమైన నీతియు ఉండును అని నా నిశ్చితాభిప్రాయము. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాస యోగో నామ అష్టాదశోऽధ్యాయః. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.